బయట వర్షం ఇంకా తగ్గలేదు గైస్. ఇప్పట్లో తగ్గేదైతే లేదు. ఆ ఇయర్ ఫోన్స్ తి చెవులో ఇరిటేటింగ్ ఇది యూస్ చేసే విధానం అది చూపించు క్లీన్ గా వాడాలి. అది ఇక మొదలెడదామా? హలో గైస్, ఈరోజు సండే స్పెషల్గా బిర్యానీ చేసుకుందాం అనుకున్నాము. కాకపోతే బయటికి వెళ్ళి ఐటమ్స్ అన్ని తెచ్చుకోవడానికి వర్షం చాలా బీభత్సంగా ఉంది, మామూలుగా కూడా కాదు. సో మా ఫ్రెండ్ కాల్ చేసాము, సరదాగా ఇంటికి రారా బిర్యానీ చేసుకుందామని చెప్పి కాల్ చేసాము. తెలుసుకుంటూనే వస్తున్నాడు. కాకపోతే ఇంకో ట్విస్ట్ ఏమి ఇచ్చామంటే ఆడికి వచ్చేటప్పుడు చికెన్ బాస్మతి రైస్ తీసుకొచ్చారని చెప్పాము. అన్ని తీసుకొని వస్తున్నాడు. సో గైస్, మా ఇంటికి ఒక కొత్త గెస్ట్ వచ్చాడు. లెట్ మీ ఇంట్రడ్యూస్ హిమ్. హాయ్ చెప్పరా. ట్రావెల్ ఛానల్ మేము చెప్పు. ఏం చేస్తున్నారు సార్? ఓకే, రూమ్ ఓనర్ కూడా చెప్తున్నాడు. చెప్పిన అతను ఎవరంటే ఇగో మనీష్, మా రూమ్ ఓనర్ దుర్గేష్ గారు. వచ్చిన గెస్ట్ కూడా ఏంట్రా అది ఏమి ఇచ్చేవాడికి పని? చికెన్ తెచ్చింది ఎవరు సార్? ఇంటికి గెస్ట్ ఎవరు సార్? అది అలా ఉంటది మనతో. చెప్పు బ్రో, చెప్పు. గెస్ట్ అని పిలిచారు బ్రో, నాకే పని చెప్తారు. ఏం చేయాలి? సాడ్ బ్రో, సాడ్. స్కూల్ కింద మీరు దీపం పెడుతున్నావా? చాలు చాలు చాలు. ఇది చికెన్ అవుద్దో ఏమవుద్దో తెలియదు, కానీ అది మాత్రం కొట్టుకుంటున్నారు లోపల చాలా దారుణంగా. ఇందులో ఏం పని చేయాలని అక్కడ అనుకుంటా. వచ్చేది బ్రో. ఇప్పుడు ఏమైనా ఏం చేయట్లేదు అంటారు. నైట్ అయితే మొత్తం క్లీన్ నాకేస్తారు. స్టేటస్ అంటే ఇప్పుడు మ్యారినేట్ చేసాం. ఇది బాస్మతి రైస్. ఓకే, ఇప్పుడు ఇవి రెండు లేయర్స్ గా వేసి ఫైనల్ గా దమ్ చేస్తాం. షో ద ఫైనల్ అవుట్పుట్. ఓకే. A few minutes later. ఎలా చేస్తారంటారు కుర్రోళ్ళు? మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదు మేము. దీని మీద ఆశలన్నీ. బాయ్స్ డిడ్ వెల్. అంత బిర్యానీ చేసుకున్న ప్లేట్స్ అంటే మరి ప్లేట్లు ఎవడు అడుగుతాడు, అందుకనే పేపర్ ప్లేట్స్. హలో గైస్, యాక్చువల్లీ ఏమైందంటే ఈరోజు సండే బయటికి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే బయట సిచ్యువేషన్ చూడండి ఎలా ఉందో. సో ఎటు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఏం చేద్దామని ఆలోచిస్తుంటే కుర్రోడు కూర్చొని బిగ్ బాస్ చూస్తున్నారు, చూడండి. Now it is time for the first pair to get into the house. Nikhil and Yashmi, I wish you all the best. Yellow color, sir. Yellow. కూడా ఎప్పుడు చూడలేదు నేను. విజయ్ కన్నా బాగా చేస్తుందిరా. ఎంతకీ అది ఎవరు? డాన్సరా, ఇన్ఫ్లుయెన్సరా, ఎవరది? ఆడికి కూడా తెలియదు. ఏంట్రా ఏదో పెద్ద లాగ్ కంటెస్టెంట్ లా ఉంది అసలు. దీన్ని చూపిస్తే మంద కూడా లాగ్ అయిపోద్దేమో. నివేద థామస్ అలాగైపోయింది ఏంట్రా? ఫిట్నెస్ లేదు సరిగ్గా. చెప్పాలి సార్. అసలు నువ్వు ఎవరో ముందే చెప్పమ్మా.
ఎవర్రా నాకు తెలియదు. ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్. బేజవా ఓహో ఈవిడ పాటలు పాడడం జరిగింది. అంటే ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తా. దేవక్క వెళ్ళిపో అక్క లోపలికి ప్లీజ్. లోపలికి కాదురా, బయటికి రా. నాగార్జున సార్ ఇస్ వెరీ నాటీ. కళలో కలిపి చూసి పాడాలంట. నాగార్జున సార్ మీద ట్రోల్ చేస్తారు ఈయన. ఉంది. మామూలుగా ఉండదు బాయ్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ పార్టిసిపేట్ చేసి హిట్ లైక్ హగ్గి చేశారు సార్. సో నాకు అందరు కూడా ఫ్రెండ్లీగా ఉంటే ఓకే, మిగతా కంటెస్టెంట్స్ అందరు కూడా. బట్ నన్ను కనుక శత్రువుగా చూసారంటే మాత్రం చంపేస్తావా? బిగ్ బాస్ టైటిల్ నేను పట్టుకెళ్ళిపోతాను. అరియా వెళ్ళిపో వెళ్ళిపో, బయటికి పంపేస్తావు. అప్పట్లో రేడియో జోకి శేఖర్ భాష తెలీదా? శేఖర్ భాష తెలీదా? నిజం బ్రో, శేఖర్ భాష. సాంగ్ చేసేదాన్ని కానీ ఈ మధ్యన బాగా సో ముత్యం మా భాష మామూలుగా ఉండదు నీతో గొడవల్లో తీసేయండి రా, మ్యూట్ చేసేయండి కాసేపు. ఇంకా చూసుకోండి ఎవరు ఆల్రెడీ చెప్పా కిచెన్ డ్యూటీ అంతా నాకు వేస్తారు వెళ్ళని. సో చూడండి, ఇదంతా నేనే క్లీన్ చేయాలి. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్లాగ్. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. హోప్ఫుల్లీ తలపతి మూవీకి వెళ్దాం అనుకుంటున్నాం, కోర్ట్ మూవీకి. సో ఆ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.